బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం రేపింది. సన్ సిటీ దగ్గర 270 గ్రాముల MDMA డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేశారు. ఇక డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడితో పాటు ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులిద్దరూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఓ ఈవెంట్ మేనేజర్ కు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామంటూ శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. 29/5/2024 రోజు సాయంత్రం 4 గంటల పరిధిలో ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు నార్కోటిక్స్ అమ్ముతున్న పక్కా సమాచారంతో గత వారంలో నుంచి నిఘా ఉంచి వాళ్ళని సన్ సిటీ సూపర్ మార్కెట్లో పట్టుకోవడం జరిగింది. అందులో 270 గ్రాముల MDMAను మరియు వారి సెల్ ఫోన్స్, వారి ID కార్డ్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులపై నార్కోటిక్ NDPS యాక్ట్ 1985 కేసు నమోదు చేయబడింది. దాని ప్రాపర్టీ విలువ సుమారు 20 లక్షల పైన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న అనగా 29/5/2024